తినాలా బ్రెడ్ అయిపోయినాక నాకు ఓకే. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 12 minutes ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ యూ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. And yes, don't forget to grab a cup of coffee, tea or any detox drink of your choice and enjoy the video. ఇప్పుడు నేను ఒక క్విక్ అండ్ హెల్తీ అవకాడో శాండ్విచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. చాలా సింపుల్ బట్ బిజీ మార్నింగ్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసింది సండే రోజున మార్నింగ్ టైంలో. నేను ఫస్ట్ మ్యాక్సీ వేసుకొని ఈ శాండ్విచ్ షూట్ చేశాను. చాలా సింపుల్గా ఫ్రెష్గా స్టార్ట్ చేశాను డేని. తర్వాత అదే రోజు ఆఫ్టర్నూన్లో ఐ చేంజ్డ్ అండ్ కంటిన్యూడ్ విత్ కిచెన్ వర్క్స్. అప్పుడు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి, వెజిటేబుల్స్ వాష్ చేసి, చాప్ చేసి, కంటైనర్స్లో ఆర్గనైజ్ చేసి, రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది మార్నింగ్ శాండ్విచ్ పార్ట్ అండ్ ఆఫ్టర్నూన్ కిచెన్ ఆర్గనైజేషన్ మిక్స్ అన్నమాట. మీల్ ప్రెప్ నేను రెగ్యులర్గా నా వీడియోస్లో డీటెయిల్డ్గా చూపిస్తూనే ఉంటాను. సో ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ ప్రాసెస్ చూపిస్తూ ఉన్నా. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్ షేర్ చేయాలి అనిపించింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అట్లీస్ట్ వీక్కి ఒక్కసారి షాలో క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. డీప్ క్లీనింగ్ కాకపోయినా పర్లేదు, బట్ ఇన్సైడ్ చెక్ చేయడం, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ రిమూవ్ చేయడం, స్పిల్స్ క్లీన్ చేయడం, వెజిటేబుల్స్ని ఫ్రెష్గా అరేంజ్ చేయడం, ఇవన్నీ చాలా బేసిక్ బట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లీన్ ఫ్రిడ్జ్ అంటే జస్ట్ నీట్ లుక్ కాదు, మన హెల్త్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది అండ్ కుకింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా వెజిటేబుల్స్ క్లియర్గా అరేంజ్ చేస్తే మనకి ఏమి ఉందో తెలుస్తుంది. సో అన్నెసెసరీ వేస్ట్ కూడా తక్కువ అవుతుంది. అండ్ హానెస్ట్లీ ఇలా ఆర్గనైజ్ చేస్తే మైండ్ కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. బట్ ఇలా చేస్తూ నాకు ఒక థాట్ వచ్చింది. మనం ఫ్రిడ్జ్లో అన్నెసెసరీ వాటిని రిమూవ్ చేస్తాం, క్లీన్గా క్లియర్గా ఆర్గనైజ్ చేసుకుంటాం. బట్ మన లైఫ్లో ఉన్న అన్నెసెసరీ థింగ్స్ని కూడా రిమూవ్ చేస్తామా అని ఆలోచిస్తూ ఉండగా గుర్తుకొచ్చింది మినిమలిజం. మినిమలిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే లెస్ థింగ్స్ అని కాదు, రైట్ థింగ్స్ అనే కాన్సెప్ట్. మన లైఫ్లో అన్నెసెసరీగా ఉన్న వాటిని రిమూవ్ చేసి ఇంపార్టెంట్ ఉన్న వాటికి స్పేస్ ఇవ్వడం. ఇట్ క్యాన్ బి థింగ్స్, ఇట్ క్యాన్ బి హ్యాబిట్స్, ఇట్ క్యాన్ బి ఈవెన్ పీపుల్ సమ్టైమ్స్. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి అని. బట్ ఎండ్ రిజల్ట్ ఏంటి? క్లటర్. ఫిజికల్ క్లటర్, మెంటల్ క్లటర్, ఫినాన్షియల్ క్లటర్. మినిమలిజం అంటే సాక్రిఫైస్ కాదు, క్లారిటీ. నాకు ఏం కావాలి, ఏం అవసరం లేదు అనే క్లారిటీ. అది వచ్చినప్పుడు లైఫ్ చాలా లైట్గా అనిపిస్తుంది. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కన్జంప్షన్. మనం కొనేది అవసరం వల్ల కాదు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల. స్క్రోల్ చేస్తాం, ప్రోడక్ట్ చూస్తాం, వావ్ ఇది బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మినిట్ ఆర్డర్. అది మన డెసిషనా? లేదు, అది ఇన్ఫ్లుయెన్స్. బ్యాడ్ మూడ్లో ఉంటే షాపింగ్, హ్యాపీగా ఉంటే షాపింగ్, బోర్డ్గా ఉన్నా కూడా షాపింగ్. నౌఎడేస్ షాపింగ్ బికమ్ అన్ ఎమోషన్, నాట్ అ నీడ్. అండ్ తర్వాత ఏం జరుగుతుంది? హౌస్లో ఐటమ్స్ పెరిగిపోతాయి, కబోర్డ్స్ ఫుల్ అయిపోతాయి, బట్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. మీరు హానెస్ట్గా థింక్ చేయండి. మీ ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నారా? లేదు కదా. కొన్ని ఐటమ్స్ జస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి, డస్ట్ కలెక్ట్ చేస్తాయి, అంతే. సో ప్రాబ్లం ఐటమ్స్ కాదు, మన మైండ్ సెట్. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కంట్రోల్. బట్ కంట్రోల్ అంటే రిస్ట్రిక్షన్ కాదు, అవేర్నెస్. ఏదైనా కొనే ముందు ఫాస్ట్గా డెసిషన్ తీసుకోకండి. పాజ్, ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని మీరు అడగండి, నాకు ఇది నిజంగా అవసరమా? 1 వీక్ తర్వాత కూడా నేను ఇది యూస్ చేస్తానా? ఇది నా లైఫ్ని ఈజీ చేస్తుందా, లేదా జస్ట్ ఎక్సైట్మెంట్ ఇస్తుందా? మీరు ఈ 3 క్వశ్చన్స్ హానెస్ట్గా ఆన్సర్ చేస్తే 50% అన్నెసెసరీ షాపింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇంకా ఒకటి,
ఆన్‌లైన్‌లో చూస్తూ ఉన్న లైఫ్‌ని కంపేర్ చేయకండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పర్ఫెక్ట్ కిచెన్ ఉంటుంది. పర్ఫెక్ట్ స్టోరేజ్ ఉంటుంది. పర్ఫెక్ట్ లైటింగ్ ఉంటుంది. బట్ అది రియల్ లైఫ్ కాదు. మీరు మీ లైఫ్‌కి సూట్ అయ్యే వాటిని మాత్రమే చూస్ చేయండి. ట్రెండ్ ఫాలో అవ్వడం ఈజీ. బట్ మైండ్‌ఫుల్‌గా చూస్ చేయడం స్ట్రాంగ్ డెసిషన్. అండ్ రిమెంబర్, చీప్‌గా కొనడం సేవింగ్ కాదు. అన్నెసెసరీగా కొనకపోవడం రియల్ సేవింగ్. ఎందుకంటే చీప్‌వి కొనేదానికంటే కూడా మనకి ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్‌గా ఉండే వస్తువు ఒక్కటి కొన్నా చాలు. అండ్ ఇది మినిమలిజంకి ఫస్ట్ స్టెప్ లాంటిది. First of all, you have to control your emotions and you have to understand what is important and what is not important for you. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను. కిచెన్‌లో స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఉన్నాయనుకుందాం. ఫస్ట్ స్టీల్ ఉండేవి. తర్వాత ప్లాస్టిక్ వచ్చాయి. తర్వాత కాంచు వచ్చాయి. తర్వాత వుడెన్ ఆర్గనైజర్స్ వచ్చాయి. ఇలా ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ట్రెండ్ వస్తూ ఉంది, పోతూ ఉంది. కాకపోతే మీకు ఏది అవసరం, ఏది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది అన్న వాటిపైనే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కొంటే అది అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్స్ వరకన్నా అది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటే అలాంటి జార్ ఒక 200 ఎక్కువ పెట్టి కొన్నా కానీ వర్తే అనిపిస్తుంది నాకైతే. అండ్ నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కూడా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. నేను ప్రొడక్ట్స్ చూపిస్తాను, రికమెండ్ చేస్తాను. బట్ నేను చెప్పాలి అనుకుంటున్న హానెస్ట్ ట్రూత్ ఏంటంటే, మీరు అన్నీ కొనాల్సిన అవసరం లేదు. సీరియస్‌లీ ఐయామ్ టెల్లింగ్ యూ, అన్నీ కొనాల్సిన అవసరం లేదు. కాంటెంట్ క్రియేట్ చేయడానికి మేము చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము, ట్రై చేస్తాము. బట్ మీరు మీ లైఫ్‌కి అవసరం ఉన్న వాటిని మాత్రమే కొనండి. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం తప్పు కాదు. బ్లైండ్‌గా ఫాలో అవ్వడం ప్రాబ్లమ్. మీ మనీ, మీ రెస్పాన్సిబిలిటీ, మీ స్పేస్, మీ పీస్ అది ప్రొటెక్ట్ చేయడం మీ డ్యూటీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం చాలా సార్లు ఆఫర్స్‌కి ట్రాప్ అయిపోతాం. బై వన్ గెట్ వన్, లిమిటెడ్ టైమ్ డీల్, ఓన్లీ టుడే డిస్కౌంట్ అని చూస్తే మనకి ఇమ్మీడియేట్‌గా కావాలి అనిపిస్తుంది. బట్ ఒక సెకండ్ ఆలోచించండి. ఫ్రీ అని వచ్చింది కాబట్టి కొనడం సేవింగ్ కాదు. అవసరం లేని ఐటెమ్ ఇంటికి తీసుకురావడం అది లాస్. ఇంకా ఒకటేంటంటే, మనం చాలా సార్లు ఫ్యూచర్ యూజ్ కోసం కొనేస్తూ ఉంటాం. లేటర్ యూజ్ అవుతుంది అని. బట్ నిజంగా ఆ లేటర్ వస్తుందా? లేదు. అది కబోర్డ్‌లో పడిపోతుంది. ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అంతే. సో ఫ్రమ్ నౌ ట్రై దిస్ స్మాల్ హ్యాబిట్. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ వితిన్ నెక్స్ట్ 7 డేస్, డోంట్ బై ఇట్. సింపుల్ రూల్ బట్ వెరీ పవర్‌ఫుల్. ఇంకా ఎమోషనల్‌గా చెప్పాలి అంటే, మన జనరేషన్‌కి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? కంపారిజన్. ఎవరైనా ఒక బ్యూటిఫుల్ కిచెన్ సెటప్ పెట్టారు అంటే, మనకు కూడా అలాంటి సెటప్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా లేటెస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఉన్నారు అంటే, మనకి కూడా అది కావాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఒక విషయం మర్చిపోతూ ఉన్నాం. వాళ్ళ లైఫ్, వాళ్ళ సిట్యుయేషన్స్. మన లైఫ్, మన సిట్యుయేషన్స్. మనకి సూట్ అయ్యే వాటిని మనం చూస్ చేసుకోవాలి. వాళ్ళకి సూట్ అయ్యేటివి వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు యుటిలైజ్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న డబ్బుని మనం ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి అన్నది నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే, మినిమలిజం అంటే డినై చేయడం కాదు. ఇంటెన్షనల్‌గా చూస్ చేయడం. ఎగ్జాంపుల్‌కి, మీరు ఒక గుడ్ క్వాలిటీ ఐటెమ్ కొనాలి అంటే కొనండి. బట్ 3 చీప్ ఐటెమ్స్ కొనడం కన్నా ఒక యూజ్‌ఫుల్ ఐటెమ్ బెటర్. క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మనీ గురించి మాట్లాడాలి అంటే చాలామంది అనుకుంటారు కొంచెం కొంచెం కొన్నా పర్వాలేదు అని. బట్ స్మాల్ స్మాల్ పర్చేసెస్ కలిసి పెద్ద అమౌంట్ అయిపోతుంది. అండ్ మనకి తెలియదు కూడా ఎక్కడ స్పెండ్ అయ్యిందో అన్న విషయం. సో నెక్స్ట్ టైం కొనే ముందు జస్ట్ థింక్, నేను ఇది కొనకపోతే ఆ మనీ ఎక్కడ యూజ్ అవుతుంది అని. సేవింగ్స్‌లో పెట్టొచ్చు, కిడ్స్ కోసం యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు ఆటోమేటిక్‌గా మైండ్‌సెట్ చేంజ్ అయిపోతుంది. లాస్ట్‌లీ, మీ ఇంట్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ ట్రై చేయండి. ఇది మీకు కొంచెం ఫన్నీగా అనిపించొచ్చు. ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి లాస్ట్ 6 మంత్స్‌లో యూజ్ చేయని ఐటెమ్స్ అన్నీ చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనకి అవసరం లేని అన్నెసెసరీ వస్తువులు ఎన్ని ఉన్నాయో అని. అండ్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్, కొనకుండా ఉండడం కూడా ఒక స్కిల్ అని. అండ్ హానెస్ట్‌లీ అది నేర్చుకుంటే లైఫ్ చాలా సింపుల్‌గా అయిపోతుంది.
కొన్ని సార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది సింపుల్ లైఫ్ అంటే బోరింగ్‌గా ఉంటుంది అని. బట్ యాక్చువల్లీ సింపుల్ లైఫ్ అంటే బోరింగ్ కాదు. ఇట్ ఈస్ పీస్‌ఫుల్. మార్నింగ్ లేచి ఏం వేసుకోవాలి అనే టెన్షన్ లేకుండా, కిచెన్‌లో ఏముందో క్లియర్‌గా తెలిసి, ఇంట్లో క్లటర్ లేకుండా కామ్‌గా ఉండడం. అది బోరింగ్ కాదు. అది లగ్జరీ. ఇంకొక చిన్న డిఫరెన్స్ చెప్పాలి. హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ 2 వేరు. మనం కొన్నిసార్లు ఐటెమ్స్ కొని హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఆ హ్యాపీనెస్ టెంపరరీ. బట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మనకి ఉన్న వాటితో హ్యాపీగా ఉండగలిగితే అది లాంగ్ లాస్టింగ్ అండ్ అది రియల్ హ్యాపీనెస్. ఇంకో స్మాల్ హ్యాబిట్ ట్రై చేయండి. ఎప్పుడైనా కొనాలి అనిపిస్తే ఇమ్మీడియేట్‌లీ కొనేయకండి. జస్ట్ వెయిట్ ఫర్ 24 హవర్స్. నెక్స్ట్ డే కూడా సేమ్ ఎక్సైట్‌మెంట్ ఉంటే అప్పుడు కొనండి. చాలా సార్లు ఆ ఫీలింగ్ నెక్స్ట్ డేకి తగ్గిపోతుంది. అప్పుడు మనం అన్నెసెసరీ పర్చేస్ అవాయిడ్ చేయగలుగుతాం. లాస్ట్‌లీ మీ ఇంట్లో ఉన్న వాటిని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనకి చాలా ఉంది. వన్స్ యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ వాట్ యూ హ్యావ్ ఆటోమేటికల్లీ క్రేవింగ్ తగ్గిపోతుంది అండ్ లైఫ్ చాలా లైట్‌గా అనిపిస్తుంది. అండ్ నేను మినిమలిజం గురించి ఏదైతే చెప్పానో ఇది అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థమైతే మంచిది. అర్థం కాకపోతే అర్థం కానట్టే ఉండండి. పర్లేదు. లైఫ్‌ని ఫిల్ చేయడానికి కాదు, సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. అప్పుడు నిజమైన హ్యాపీనెస్ దొరుకుతుంది. థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బై బై.